మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికి కనిపించవు. జీవితం అనేది వీడియో గేమ్ లాంటిది. మీరు వెళ్తున్న దారిలో శత్రువులు ఉన్నారంటే మీరు సరైన దారిలో వెళ్తున్నట్టే. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావలసింది నీలో కృషి, పట్టుదల. ప్రశాంతమైన ఆలోచనలు మనసును, శరీరాన్ని ఉత్తేజితం చేసినచో సరైన గమ్యం వైపు నడిపిస్తాయి మిత్రమా. పంచదారను, ఉప్పును కలిపేసిన చీమలు ఉప్పును వదిలేసి పంచదారను తీసుకెళ్తాయి. మనిషి చుట్టూ కూడా మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దీన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన గెలుపు, సంతోషం ఆధారపడి ఉంటాయి. నిన్ను ఎవరైనా కానీ కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకో, 10 వరకు లెక్క పెట్టు. విషయం అంతా కోపగించుకోవాల్సినంత ముఖ్యమైనదా అని ప్రశ్నించుకో. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను, బలహీనతలను గుర్తించాలి. బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండూ నేరమే. దీనులను, అర్థులను చూడగానే నీ హృదయం ద్రవించాలి. అది నీవు అనుభవిస్తున్నట్లుగా కరిగిపోవాలి. క్రిందటి జన్మ ఉందో లేదో తెలియదు, ముందు జన్మ ఉంటుందో లేదో తెలియదు. తెలిసినదంతా ఈ జన్మలోనే. సంపాదించుకో కావలసినంత సేవతో కూడిన పుణ్యాన్ని. చిన్న పిల్లవాడు పాస్ పోస్తే ముచ్చట పడతాం, అదే ముసలివాళ్ళు తొందరపడితే చిదరించుకుంటాం. సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవారు చేసే పనులు కావు, మంచివారు ఏమీ చేయకుండా కూర్చోవడమే. మన మనసును మన కంట్రోలులో ఉంచుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకెక్కడిది? జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. జ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేది లేనే లేదు. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు. జ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది.